ఈరోజు మేము చికెన్ పకోడీ చేసుకున్నాం. అంటాననుకున్నారా? కాదు. మేము ఈరోజు మిల్ మేకర్ పకోడీ చేసుకున్నాం. ఎలా చేయాలో చూపించేస్తా, వచ్చేయండి. హాట్ వాటర్లో మిల్ మేకర్ని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేతితో ప్రెస్ చేసి చూడండి. చూపిస్తున్న విధంగా మెదుపుకుని చూసుకోవాలి. తర్వాత కొన్ని చన్నీళ్ళు వేసుకుని పిండుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత మసాలా వేసుకోవాలి. దీంట్లో వేసే మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది. తర్వాత నిమ్మకాయ చెక్క పిండుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మనం వేసిన మసాలాలన్నీ మిల్ మేకర్కి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత మైదా వేసుకోవాలి. తర్వాత శనగపిండి వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క కప్పు చొప్పున వేసుకున్నాం కదా, కొంచెం వరిపిండి కూడా వేసుకుని చూపిస్తున్న విధంగా కొన్ని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకుని బ్యాండీ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత విడివిడిగా మిల్ మేకర్ని వేసుకోవాలి. అవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకోవాలి. ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని అంతే, మన వేడి వేడి పకోడీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.